భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు క్లైమాక్స్ చేరుకుంది భయ్య. సో తొలి రెండు టెస్టుల్లో లాగే మూడో టెస్టు కూడా 5వ రోజుకు చేరుకుంది. తొలి టెస్టును 5వ రోజు ఇంగ్లాండ్ గెలిస్తే రెండో టెస్టును 5వ రోజు టీమిండియా నెగ్గింది. ఇక మూడో టెస్టు ఫలితం కూడా 5వ రోజు తేలనుంది. అయితే ఇరు జట్లకు గెలిచే అవకాశాలు కూడా సమానంగా ఉన్నాయి. 193 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 58 పరుగులు చేసింది. అయితే ప్రస్తుతం కేఎల్ రాహుల్ 33 బ్యాటింగ్ క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 135 పరుగులు చేయాల్సి ఉంది. అండ్ అదేవిధంగా ఇంగ్లాండ్ గెలవాలంటే 6 వికెట్లు తీయాలి. దాంతో 5వ రోజు ఆట రసవత్తంగా సాగడం ఖాయం. ఇక ఇదిలా ఉంటే తొలి రెండు టెస్టుల్లో పోలిస్తే మూడో టెస్టు పిచ్చి బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉంది భయ్య. బౌన్స్తో పాటు స్వింగ్ లభిస్తుంది. దాంతో పేసర్లు బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే ఒక టీమిండియా బ్యాటర్ మాత్రం మూడో టెస్టులో దారుణంగా విఫలమయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో అద్భుతంగా ఆడిన అతడికి బౌలింగ్ పిచ్ ఎదురయ్యేసరికి చేతులు ఎత్తేశాడు. తొలి రెండు టెస్టుల్లో టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలు మోత మోగించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఒక సెంచరీ బాదితే రెండో టెస్టులో ఏకంగా 2 సెంచరీలు బాదాడు. ఈ సిరీస్ లో లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్నాడు. అయితే మూడో టెస్ట్ కోసం తయారు చేసిన పిచ్ కాస్త బౌలర్లకు సహకరించేసరికి ఎలా ఆడాలో తెలియక 2 ఇన్నింగ్స్లోనూ అటర్ ఫ్లాప్ అయ్యాడు. గతంలోనూ గిల్ బౌలింగ్ పిచ్లపై తేలిపోయాడు. ఫ్లాట్ పిచ్లపై దంచుకొట్టే గిల్ బంతి కాస్త స్వింగ్ బౌన్స్ అవుతున్న పిచ్లపై ఏం మాత్రం రాణించలేడు. బంతి గమనాన్ని అసలు అంచనా వేయలేడు. ఈసారి కూడా అదే జరిగింది. ఇక కెప్టెన్సీ రాకతో విరాట్ కోహ్లీలా ప్రత్యర్థులతో లడాయికి దిగుతున్నాడు. బ్యాట్తో పరుగులు చేస్తూ నోటికి పని చెప్తే ఎవరు ఏమీ అనరు. అదే బ్యాట్తో పరుగులు చేయకుండా ఊరికే నోటికి పని చెబుతుంటే మాత్రం దొబ్బే అనడం ఖాయం. బౌలింగ్ పిచ్లపై గిల్ పరుగులు చేయడం ఆరంభించాలి. లేదంటే కెప్టెన్సీ మొన్నాల ముచ్చటగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 387 పరుగులకి ఆల్అౌట్ అయింది. అనంతరం భారత్ కూడా తమ తొలి ఇన్నింగ్స్లో సరిగ్గా 387 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 192 పరుగులకే చాప చుట్టేసింది. దాంతో ఇండియా టార్గెట్ 193 పరుగులుగా నిర్ణయించబడింది. ఫ్రెండ్స్, ఈ మూడో టెస్ట్లో ఏ టీం గెలుస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.